ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లు ప్రతిపాదించినట్లుగా తెలుస్తున్నాయి. సాధారణ కార్యకర్త రమాదేవిని వరించింది పెద్దల సభ. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసేనట్లుగా రమాదేవి గుర్తింపు కూడా ఉంది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి మహిళకు ఎమ్మెల్సీ ఇవ్వడం పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు జిల్లా నేతలు. అయితే అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘ అధ్యక్షురాలుగా రమాదేవి ఉన్నారు. అంగన్వాడీల సమస్యలపైన పోరాటాలు కూడా చేశారు రమాదేవి. చట్టసభల్లో సామాన్య మహిళా కార్యకర్తకు స్థానం కల్పించడం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు 2 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి దళవాయి రమాదేవితో పాటుగా వర్ల రామయ్య వీరిద్దరిని కూడా ఫైనల్ చేస్తూ లోక్ భవన్ కు ప్రతిపాదనలు పంపినట్లుగా తెలుస్తున్నాయి. అయితే కేబినెట్ నిర్ణయం, దాని తర్వాత లోక్ భవన్ నుంచి నిర్ణయం అధికారికంగా వెలువడిన తర్వాత పూర్తి స్థాయిలో వీరిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ దళవాయి రమాదేవి పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మంది సీనియర్లు, కార్యకర్తలు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఎమ్మెల్సీ ఒక్క స్థానం వస్తేనే 10ల సంఖ్యలో, 20ల సంఖ్యలో పార్టీ నాయకులు పోటీ పడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ ఇక్కడే అనూహ్యంగా రమాదేవి పేరు తెర మీదకి రావడం, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, ఈ మొత్తానికి కూడా ఈక్వేషన్స్ బాగా ఫలించాయి అనేది మాత్రం తెలుగు తమ్ముళ్లలో ఉన్నటువంటి భావన. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. రసూల్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో వర్ల రామయ్య, అదేవిధంగా దళవాయి రమాదేవి పేర్లు ఫైనల్ అయినట్లుగా తెలుస్తున్నాయి. అసలు ఎవరి రమాదేవి అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు నెటిజన్ల దగ్గర నుంచి బలంగా వినబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు దళవాయి రమాదేవి తెలుగుదేశం పార్టీలో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈమె నివాసం ఉంటుంది. ఈమె భర్త పేరు కూడా దళవాయి వెంకటనారాయణ. భార్యాభర్తలు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈమె తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈమె వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళవాయి రమాదేవి. ఎందుకంటే అనంతపురం జిల్లాలో వడ్డెర సామాజిక వర్గం కూడా అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కూడా చెప్పవచ్చు. అయితే కులం రీత్యా వీరు వడ్డెర కులానికి సంబంధించినటువంటి వారు, బీసీ వర్గము. అయితే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో అనంతపురం నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంలో కూడా అదే విధంగానే సూపర్ 6 హామీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భంలో కూడా క్రియాశీలకంగా అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఈమె తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆ ప్రచార కార్యక్రమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. అయితే గతంలో కూడా ఈమె దళవాయి రమాదేవి సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో వీళ్ళు వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఉంటారు. అయితే ఆ తెర మీద పూర్తిగా కనిపించకపోయినప్పటికీ అంతర్గతంగా కూడా అక్కడ ఆ టికెట్ కోసం ఏదైతే సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గానికి కూడా ఆ టికెట్ కోసం కూడా ఆమె ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే భర్త కూడా ఇక్కడ వడ్డెర సామాజిక వర్గంలో క్రియాశీలకంగా ఉంటారు. వడ్డెరల సంఘం జిల్లా అధ్యక్షులుగా కూడా వడ్డెర వెంకటనారాయణ ఈమె భర్త ఉన్నారు. ఈ ప్రాంతంలోనే ఈమెను పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. గవర్నర్ కోటాలో టికెట్ దక్కడం పైన వాస్తవంగా చెప్పాలంటే క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ పెద్దగా ప్రచార ఆర్పాటాల్లో ఏమాత్రం కనిపించినటువంటి రమాదేవికి ఒక్కసారిగా ఆ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం దక్కింది, దాదాపుగా ఖరారైంది అనేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున ఆ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గంలో అదేవిధంగానే వడ్డెర సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి ఇంటింత కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఎన్నికల సందర్భంలో కావచ్చు, చాలా చురుకుగా కూడా ఈమె కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ గవర్నర్ అంటే ప్రధానంగా సామాన్యమైనటువంటి కార్యకర్తలకు, క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి మహిళా కార్యకర్తకు ఇక అత్యున్నతమైనటువంటి పెద్దల సభకు పంపడం, అది ఎలాంటి సంకేతాలు తెలుగు తమ్ముళ్లలో వెళ్లేటువంటి అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చు? ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీలో అయితే కొన్ని రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కేవలం కొంతమందికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారు, అందులో కూడా ఆర్థిక అంగబలం ఉన్నటువంటి వారికి అవకాశాలు కల్పిస్తున్నారు, అదేవిధంగానే అనేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వడ్డెర
సామాజిక వర్గానికి చెందినటువంటి రమాదేవి అందులో కూడా సాధారణ కార్యకర్తనే ఉంది. ఇప్పుడు దాకా ఎలాంటి పెద్ద పదవులను కూడా ఈమెకు వరించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేసేతో పనిచేసేటువంటి కార్యకర్తలకు ఒక గుర్తింపు లభిస్తుంది అనడానికి మాత్రం ఇది ఒక సంకేతంగా చెప్పవచ్చు. అయితే గతంలో కూడా పార్టీలో కూడా కేవలం కొన్ని వర్గాలకే అదేవిధంగానే కొన్ని వర్గాలకే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి దళవాయి రమాదేవికి అందులో కూడా రూట్ లెవెల్ నుంచి ఒక పార్టీ కార్యకర్తగా పాల్గొనడము, అదే పార్టీ కార్యకర్తగా పనిచేయడము, ఆ పార్టీ ఆదేశాల సందర్భంలో పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పనిచేస్తున్నటువంటి ఈ సాధారణ కార్యకర్తకు మాత్రం ఒక ఏకంగా పెద్దల సభకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గవర్నర్ కోటాలో 10 దక్కడం మాత్రం దాదాపు ఖరారైంది. దీనిపైన పెద్ద ఎత్తున పార్టీ వర్గాల్లో కూడా ఇది ఒక సంకేతాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే పని చేసుకుంటూ పోతే పదవులు వస్తాయి ఏదో సందర్భంలో అనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పవచ్చు. అంటే అసలు ప్రాంతీయ సమీకరణాలు ఎంతవరకు ఫలించాయి అనుకోవచ్చు, అంటే ఈ ఈక్వేషన్స్ లో అభ్యర్థుల ఎంపికలో? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా, అదేవిధంగానే నగరపాలక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఎన్నికలు మరికొద్ది రోజుల్లో దాదాపుగా సమీపిస్తున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఒక సాధారణ కార్యకర్తకు టికెట్, ఒక సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్సీ స్థాయి, పెద్దల సభ స్థాయి పదవి కల్పించడం అనేటువంటిది ఒక సంకేతాన్ని ఖచ్చితంగా పార్టీ పంపించిందనేటువంటి విధంగా చెప్పవచ్చు. అంతేకాకుండా బీసీలకు కూడా పెద్దపీట వేస్తాము అనేటువంటి ఒక అభిప్రాయం అయితే దీంట్లో ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చూస్తే బీసీ వర్గాల్లో చూస్తే బోయ సామాజిక వర్గానికి ఇప్పటికే దాదాపుగా పెద్దపీట వేశారు అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే అనంతపురం ఎంపీ కావచ్చు, అదేవిధంగానే ఉరవకొండ, అదేవిధంగానే రాయదుర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగానే గుంటకల్లు, ఇలా ఎన్నికల సందర్భంలో బోయ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు అనేటువంటి చర్చ జరిగింది. ఇలాంటి నేపథ్యంలో వడ్డర్లకు కూడా, అందులో వడ్డర్లు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కాబట్టి వడ్డర్లకు కూడా పెద్దపీట వేశారు. ఇది ఒక సమతుల్యతను చేకూరుస్తుంది అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చేటువంటి విధంగా కూడా ఈమె ఎంపిక జరిగిందా అనేటువంటి ఆ చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో కూడా వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందులో కూడా సత్యసాయి జిల్లాలో ఎక్కువగా ఉన్నారు అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో చూస్తే గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో కూడా వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటే ఉన్నారు. అందులో ఇప్పుడు పెద్దల సభకు కూడా వడ్డెరలు పంపించారు అనేటువంటి ఒక సంకేతాలు మాత్రం ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. సాధారణ కార్యకర్త రమాదేవిని ఎమ్మెల్సీ వరించడం, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి గుర్తింపు ఉండడం, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి సామాన్య మహిళకు ఎమ్మెల్సీ ఇవ్వడం పైన ప్రశంసలు జలుగురిపిస్తున్నారు. మొత్తం మీద అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి రమాదేవిని పెద్దల సభకు పంపనుంది టీడీపీ అధిష్టానం.